మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అయితే ప్రజెంట్ అయితే షాక్ లో ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే రామ్ చరణ్ కి అయితే షూటింగ్ లో గాయమైందని ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా అయితే సర్క్యులేట్ అవుతుంది. అలాగే ఈ వార్తలో నిజం ఎంత ఉన్నది, అలాగే ఈ వార్త వల్ల పెద్ద టేజర్ అయితే బ్రేక్ అయితే పడిందని ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన శ్రీనివాస్ 251 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ ఈ పెద్ద మూవీ షూటింగ్ లో అయితే రామ్ చరణ్ గారు అయితే నిన్నైతే పాల్గొనడం జరిగింది. ఈ షూటింగ్ సమయంలోనైతే రామ్ చరణ్ గారికి అయితే కంటిపై అయితే చిన్న గాయం అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. కానీ రామ్ చరణ్ గారు అయితే షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేశారంట. కంటిన్యూ చేస్తున్న సమయంలోనే కొద్దిసేపటి తర్వాత గాయ తీవ్రత కొంచెం ఎక్కువ అవడం వల్ల అయితే ఆయన షూటింగ్ నుంచి అయితే కంప్లీట్ గా వెళ్ళిపోవడం జరిగింది. కానీ చిత్ర యూనిట్ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు రామ్ చరణ్ లేకుండా. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర ఉండడం వల్ల. ఇంకా రామ్ చరణ్ గురించి అయితే మన పవన్ కళ్యాణ్ గారే అఫీషియల్ గా తన ట్విట్టర్ వేదికగా అయితే రామ్ చరణ్ ప్రమాదం గురించి అయితే ఆయన అయితే స్పందిస్తూ చరణ్ త్వరగా కోలుకోవాలని అయితే ఆయన ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టిన తర్వాత ఈ షూటింగ్ లో గాయం అవడం అనేది నిజమేనని అయితే అందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి రామ్ చరణ్ అభిమానులు అయితే షాక్ లో ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే 2 రోజుల్లో మన మార్చి 27 అయితే రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది. ఈ బర్త్డేకి అయితే బిగ్ గా ప్లాన్ చేస్తున్నారు. బర్త్డే ఈవెంట్ అలాగే మన పెద్ద టేజర్ కటింగ్ తో అయితే భారీ ఎత్తులో ప్లాన్ చేయాలని అయితే చిత్ర యూనిట్ చూస్తుంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ గారి గాయం జరగడం అనేది చాలా బాధాకర విషయం. టేజర్ అనేది మార్చి 27 అయితే రిలీజ్ చేసే అవకాశం ఉందా అంటే చెప్పలేం ఫ్రెండ్స్. ఇంకా అఫీషియల్ గా చిత్ర యూనిట్ వాళ్ళు అయితే రామ్ చరణ్ గాయం అయిందని అఫీషియల్ గా ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. మన పవన్ కళ్యాణ్ గారే దీనికి అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఈ గాయం అనేది కంటికి కాబట్టి సున్నితమైన ప్లేస్ కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి 2 days. కానీ రామ్ చరణ్ గారికి అయితే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది చిన్న గాయమే. కాకపోతే 2 days లో బర్త్డే ఉండడం వల్ల ఈ బర్త్డేకి అయితే ట్రేజర్ కటింగ్ తీసుకొస్తారా రాదనేదే మరి చిత్ర యూనిట్ వాళ్ళు అయితే స్పందిస్తూ మనకు ఒక మెసేజ్ అయితే తెలియజేయాలి. ఎందుకంటే రామ్ చరణ్ అభిమానులు అయితే నిరాశలో ఉన్నారు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ అయితే మన వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.